ఎంఎస్లో బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటాలో సీటు అతి తక్కువ ఖర్చుతో ముందుకు సాగుతున్న వ్యక్తిగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నాచేపల్లి గ్రామంలో ఫస్ట్ డాక్టర్గా చదివిన వ్యక్తులు నాకు తెలిసి డాక్టరేట్ బిరుదు వచ్చి ఉంటుంది, కానీ డాక్టర్ అయితే కాలేదు. డాక్టరేట్ బిరుదు అయితే వచ్చింది అలా వచ్చినాయి తప్ప డాక్టర్ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మీ నాన్న కూడా చాలా అండి. మొత్తానికి మా భాస్కర్ కళ్ళ నిండా నీళ్లు, ఒంటి నిండా నొప్పులు అయినా ఇబ్బందులు పడుతూ కూడా కొనుక్కుని హార్ట్ అటాక్ లెక్క తయారు చేసిండు. టీచర్ లెక్క నేను మాట్లాడలేను, కానీ మరి పన్ను నొప్పో కన్ను నొప్పో ఒంటి నొప్పో తర్వాత కానీ కొంచెం మాకు కూడా ఎందుకు కార్డులు ఇచ్చి అది కూడా రేపు కోడలు వచ్చిన తర్వాత కూడా చెల్లి పడేద్దని మెసేజ్ మంచిది. ఇలాంటి శుభకార్యాలు మంచి జరగాలని, అందరికీ సేవ చేయాలని. అమ్మాయి కూడా నాకు ఫోన్ చేస్తున్నట్టుంది. వీడిని అల్లుడు అని పిలుస్తాను. వీడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎంఎస్సీ సీట్ వచ్చింది కాబట్టి ఎంఎస్లో కూడా మంచి మార్క్స్ పాస్ అయ్యి సమాజ సేవ అనేది అది జరుగుతూనే ఉంటుంది. అది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఎంతో కొంత సమాజానికి డాక్టర్ అనేవాడు సమాజానికి ఉపయోగపడుకుని ఉంటాడు, టీచర్ అనేవాడు సమాజానికి ఉపయోగపడుకుని ఉంటాడు. టీచర్ సమాజ అధినేత సైదా గారు శ్రీ వెంకటేశ్వర కాలేజెస్ మరి దాదాపు 40 సంవత్సరాలు కోదాట్లో ప్రస్థానం మొదలై ఆ ఫస్ట్ నుంచి భాస్కరరావు గారు, సామిలి శ్రీనివాసు, వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆయనకు గుడి పూజంగా కాలేజీ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఈ స్థాయికి మరి భాస్కరరావు గారు కూడా వచ్చినట్టే సైదా గారు కూడా ఒక కారణం. మరి నెక్స్ట్ ఇప్పుడు మరి విజయ భాస్కరరావు. విజయ అంటే విజయాన్ని సాధించింది. కొడుకుని ఎంబీబీఎస్ చేసి ఒక విజయాన్ని సాధించింది. ఆ పేరుని సాధన కార్యక్రమం అయిపోయింది. 5 నిమిషాలు భాస్కరరావు ఆ కాలేజీలో పరిచయం అయ్యాడు. అది ఆ పరిచయం అనేది మేము మిత్రులుగా అనుకున్నాం. తర్వాత ఆ మిత్రతత్వం తర్వాత ఏమైందంటే బంధు అంటే ఇప్పుడు నేను వీడికి ఎలా వచ్చానంటే బంధుమిత్రుల కలయికలో వచ్చేసాను. ఫస్ట్ మిత్రుడు, తర్వాత బంధువు, చాలా దగ్గర బంధువు. మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు, మా ఇంటి పేరు కొల్లు, మా కొల్లూరు ఆడబిడ్డ కొడుకు భాస్కరరావు గారు. ఆ 91 నుంచి స్టిల్ ఈ రోజు వరకు 2024 వరకు కూడా ఉన్నాం. మీ ఒక నలుగురు ఉండేది. ఇప్పుడు మా ఎస్వి కాలేజీ ప్రిన్సిపాల్ సార్ సైదా సార్ వస్తున్నాడు. భాస్కరరావు గారి పెళ్లి చూపుల నుంచి మొదలు పెడితే మీ యొక్క నలుగురం కూడా పెళ్లి కూడా అందరు పెళ్లి చూపులతో మేము చేసుకొని పెళ్లి చేసుకున్నాం. తర్వాత విజయ ఆయన ధర్మపత్నికి వచ్చిన తర్వాత జనరల్ వాళ్ళ ఇంటికి పోతుంటే పట్టువదలని విక్రమార్కురాలుగా బన్నుని వాళ్ళ మేనమామ స్ఫూర్తి తీసుకొని ఏ రోజైనా నేను బన్నుని డాక్టర్ని చేయాలి అనేది విజయకి చాలా కోరిక ఉండేది. ఆ కోరికతో విజయ కోరిక అనేది నెరవేరింది. నాకు బన్ను బాల్యం నుంచి తెలుసు. చాలా బన్ను దాదాపు వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా నేను ఉంటున్నా. ప్రతిరోజు నాకు భాస్కరరావు నైటు 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందని. నేను టీచర్గా మనందరికీ తెలుసు బంధువులకి, నేను హైదరాబాద్లో ఉంటున్నా. ప్రతిరోజు ఖచ్చితంగా 10 గంటలకు ఫోన్ చేస్తుంటాడు, ఎలా ఉన్నావు ఏందనేది. అలా మా ఇద్దరికి అటాచ్మెంట్ ఉన్నది. తర్వాత ఈ భాస్కరరావు సార్ హెడ్ మాస్టర్ గారిని ఇప్పుడే చూడటం జరిగింది. అది వాట్సాప్లో కానీ వాళ్ళ స్కూల్ది ప్రతిదీ నాకు షేర్ చేస్తున్నారు. బన్ను మొన్న పీజీ జాయిన్ అయ్యేటప్పుడు బాగా ఫోర్స్ చేశారు కాలేజీకి. ఏది మన కళింగ యూనివర్సిటీకి కూడా నాకు కూడా ఫ్లైట్ బుక్ చేసేసి బన్నుని జాయిన్ చేయించి వద్దామన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. మా యొక్క
ఆశీస్సులు అనేవి బన్నుకి ఎప్పుడు ఉంటాయి. బన్ను నాగేశ్వరరావు ప్రమేయం చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో నీవు ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నావు. ఆ యొక్క లక్ష్యం నీది నెరవేరుతుంది మమ్మీది. భాస్కర్ రావుకి సహాయం చేసే గుణమే ఉంది. సహాయం తీసుకునే గుణం కంటే కూడా సహాయం చేసే గుణం ఉంది కాబట్టి బన్నులో కూడా ఆ లక్షణాలు అలవరుసు ఉన్నాయి కాబట్టి కొంత షేరింగ్ అనేది ఒక పేద ప్రజలకి ఆ యొక్క వైద్య వృత్తిలో కూడా ఖచ్చితంగా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఆశీస్సులు అందించుకుంటూ నేను సాయి తీయండి. వీడికి పాత్ర ముందుకు వస్తుంది. వస్తుంది అన్నయ్య అంకుల్ గోకినేపల్లి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు అంత రకాలేదు మామూలు సార్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ టీచర్స్ అమ్మ రాలేదా? రాలేదు. నాన్న కూడా